చికెన్ కర్రీ సింపుల్గా ఇలా చేసేయండి. ముందు స్టవ్ వెలిగించుకొని వెడల్పాటి పాత్ర తీసుకొని దాంట్లో కూరకు సరిపోను ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక షాజీరా వేసుకొని వేయించుకోవాలి. ఈ షాజీరా వేగాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత చికెన్ ముక్కలు కూడా వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ ముక్కలది అంతా చికెన్ ముక్కలకు పట్టే వరకు కుక్ చేసుకోవాలి. ఇవి కొంచెం మగ్గాక టమాటా ముక్కలు కూడా వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ చక్కగా కుక్ చేసుకోవాలి. ఇవి 70% కుక్ అయిపోయినాయి అనుకున్న తర్వాత కూరకు సరిపోను ఉప్పు కారం కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. దించేసుకునే ముందు కొద్దిగా గరం మసాలా అలాగే కొత్తిమీర వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే టేస్టీ చికెన్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.